మేము కూడా ఈ ఆశా వాళ్ళ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ నడపలేకపోవడం అన్నటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. మేము కూడా ఆరోగ్యశ్రీ నడపలేము, మేము కూడా ఆరోగ్యశ్రీని అయితే మేము నడపలేము, బ్లాక్మెయిల్ చేయటం గవర్నమెంట్కి సింపుల్. కాకపోతే అండర్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే మేము స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయం, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి స్ట్రైక్ మేము మద్దతు తెలుపుతున్నాము అని చెప్పి వాళ్ళకి లెటర్ పెట్టారు. చూసారా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ని అమ్మేస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు వాళ్ళు ఒక చిన్న లెటర్ ద్వారా వాళ్ళు ఒకటి ప్రూవ్ చేశారు. ఈ చిన్న లెటర్ ద్వారా ప్రూవ్ చేశారు. మీరేమో గవర్నమెంట్ మీద ఇంత అదనపు భారం మోపినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు గట్రా ఈ రకంగా మీరు ప్రీమియం ఇవ్వలేదు అనుకోండి, టైంకి మీరు ప్రీమియం ఇవ్వలేదు అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి, రేపు పొద్దున ఏం జరుగుతుంది? ప్రైవేట్ హాస్పిటల్ వర్సెస్ ది ఇన్సూరెన్స్ కంపెనీ, నాట్ విత్ ది గవర్నమెంట్. ఇప్పుడంటే గవర్నమెంట్ కాబట్టి ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తుందని చెప్పి వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు, గవర్నమెంట్ ఎంతో కొంత బిల్స్ రిలీజ్ చేస్తుంది, తిట్టుకోనైనా కంటిన్యూ చేస్తారు ప్రోగ్రామ్. రేపొద్దున ఏం జరుగుతుంది? ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్లో అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వర్సెస్ ది హాస్పిటల్. అబ్బాయి వీడు మనకు టైంకి ఇవ్వడం లేదురా వీడు డబ్బులు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేస్తాడు? టేకప్ చేయడం అంతే. ఆరోగ్యశ్రీ కింద టేకప్ చేయడు. వీడు మన డబ్బులు ఇవ్వడం లేదురా, వీడు మన టైంకి డబ్బులు ఇవ్వడం లేదురా అని చెప్పి చేయడు, టేకప్ చేయడు. పేషెంట్ నష్టపోతాడు కదా. మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇవ్వడం డబ్బులు కానీ మీరు సకాలంలో ఇవ్వకపోతే ఇంతంత ఎక్కువ ప్రీమియంలు, ఇంత అదనపు భారాలు మీరు మొయ్యలేక సకాలంలో మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇవ్వలేదనుకోండి, వాడు ఇన్ని నోటీసులు ఇవేమి ఉండవు. ఆ నేరుగా ప్రైవేట్ హాస్పిటల్స్ వాడికి ఒక లెటర్ పెట్టుకుంటాడు, ఒరే బాబు మీరు ఏవి కూడా మీరు ఇన్సూరెన్స్ మోడ్లో మీరు చెయ్యొద్దు, మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి మేము మీకు టైంకి డబ్బులు ఇవ్వడం లేదు, మీరు టేకప్ చేయొద్దని చెప్పి లెటర్ పెట్టేస్తాడు, దుకాణం తాళం వేసుకొని కూర్చుంటాడు. ఎవడు రెస్పాన్సిబిలిటీ అప్పుడు? ప్రజల ఆరోగ్యానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఈ బ్లాక్మెయిలింగ్ అంశాలకి హూ విల్ బి రెస్పాన్సిబుల్? ఎవడు ఆలోచిస్తున్నాడు ఇవన్నీ? అసలు ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఇలాంటి ప్రపోజల్స్ పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో? ఎందుకు ఇంత పెడసరి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు ఆరోగ్యశ్రీ ఆగిపోయి పేషెంట్లు పెట్టలాగా లేచిపోతూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అసలు 600 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అనుకొని చెప్పి అన్నాడు మొన్న హెల్త్ మినిస్టర్. సిఎఫ్ఎంఎస్కి ఏమో 240 కోట్లు ఎంత అప్లోడ్ చేశారట, ఇంకో 400 కోట్లు అసలు అప్లోడ్ చేయలేదట. ఇంకా గట్టిగా అడిగితే అంటారట ఆయన 2100 కోట్లు అంటే 2100 కోట్లు స్క్రూట్నీకి పంపించిన బిల్స్ అనుకొని అంటున్నాడు ఆయన. స్క్రూట్నీ ఏంటి మళ్ళీ దీనికి? స్క్రూట్నీ పేషెంట్ జాయిన్ అయినప్పుడు అన్ని స్క్రూట్నీ చేసుకుంటారు కదా. హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ వాళ్ళ తాలూకా ఫింగర్ ప్రింట్స్, వీడియో కాల్స్, వీడియో మెసేజెస్ అన్నీ మీరు తీసుకునే కదా ప్రీ ఆథరైజేషన్ ఇస్తారు, మీరు అప్రూవల్స్ ఇస్తారు. అవేవి లేకుండా అప్రూవల్స్ ఇస్తారా? పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అన్నటువంటిది వీడియోలో మీరు కన్ఫర్మ్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకునే కదా మీరు అప్రూవల్స్ ఇస్తారు. మీరు మళ్ళీ దీనికి బిల్స్కి స్క్రూటనైజేషన్ ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు అఫెండ్ అవ్వరా? అంటే దీనిలో కూడా మీరు లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్గా తేటతెల్లం అవుతుంది. వన్స్ హెల్త్ మినిస్టరే నేరుగా బిల్స్ అన్ని మేము స్క్రూటనైజ్ చేస్తున్నాము అన్నాడంటే ఏంటి? ఈ ఎంటైర్ ఈ వ్యవహారం అంతా కూడా ఆయన హ్యాండ్స్లోకి తీసుకొని బెదిరిస్తాడు ఆయన ఓటాల కోసం, పర్సంటేజ్ల కోసమని. కేవలం ఈ బిల్స్లో పర్సంటేజ్ కోసమే ఈ హెల్త్ మినిస్టర్
ఈ ప్రైవేట్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ బిల్స్ అన్నింటినీ కూడా స్క్రూటనైజ్ చేస్తున్నామని చెప్పి భయపెడుతున్నాడని నేనైతే ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. నేను నీ లంచాల కోసం, నీ ఓటాల కోసం, నీ పర్సంటేజీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించేస్తూ ఉన్నావు సత్యకుమార్ అని సందర్భంగా నేనైతే హెల్త్ మినిస్టర్ని అడుగుతూ ఉన్నాను. నేను ఇవన్నీ సత్యకుమార్ గారే చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఇవన్నీ ఆయనకు అన్ని తెలివితేటలు పెంచండి. ఆయన కూడా 4 రాజకీయాలు జూనియరే. ఆయనకు అన్ని తెలివితేటలు ఉండవు. ఆయనకి ఏదో గాలి ఓటంగా ఎమ్మెల్యే అయినారు, బీజేపీ వాళ్ళ అనుగ్రహంతో మంత్రి అయిపోయాడు ఆయన. వీరన్నిటి బ్యాక్గ్రౌండ్ పెదబాబు చిన్నబాబు. పెదబాబు చిన్నబాబు దగ్గరుండి నడిపిస్తున్నారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఆయన చేతిలో ఏమున్నది? అలాగో స్క్రిప్ట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. లంచం తీసుకుంటున్నారని మాట్లాడబోయా అనుకోనంటే మొన్న ఎప్పుడు వచ్చాడైనా మెడికల్ కాలేజ్ దగ్గర 100 కోట్లు లంచం తీసుకున్నారు అనుకున్నాడు. అంతకుముందు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి? అంత డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్కి, ఓ 200-300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడంటే ఆ మాట మాట్లాడేశారు. ఆ తర్వాత వచ్చి మెడికల్ కాలేజ్ దగ్గర 100 కోట్లు లంచం తీసుకున్నారని చెప్పి మాట్లాడంటే ఆ మాట మాట్లాడేశారు. మొన్న ఎప్పుడు వచ్చి అంటాడు పార్వతీపురం కాలేజ్కి అసలు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, దమ్ముంటే మీరు ఆర్డర్ చూపించండి అనుకుని అంటాడు. చూపిస్తాను ఆర్డర్. నువ్వు మంత్రి పదవి రిజిగ్నేషన్ ఇచ్చేస్తావా? ఆర్డర్ చూపిస్తాను నేను. ఎన్ని ఎకరాలు, ఎక్కడ, ఏ సర్వే నెంబర్లో మొత్తం నేను మీకు చూపిస్తాను పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించి. సత్యకుమార్ గారు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు దానికి కేటాయించామో మీకు ఆర్డర్ కాపీ మీకు చూపిస్తాను. మీరు జియో నెంబర్ 177, జియో నెంబర్ 177. సో ఇందులో సర్వే నెంబర్ 553లో ఒక 5.2 ఎకరాలు, ఇంకొక 20 ఎకరాలు, మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎన్నెన్ని ఎకరాలు, ఏ సర్వే నెంబర్లు అన్నటువంటి పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జియో నెంబర్ 177 చూసుకోండి. సత్యకుమార్ గారు, మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, జియోలన్నీ మీ దగ్గర ఉంటాయి కదా, ఎందుకు అంత ఆవేశపడిపోతున్నారు మీరు? పార్వతీపురం మెడికల్ కాలేజ్ కాడ కనీసం ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదట. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన దమ్ముంటే చూపించండి జియో అని అడుగుతా ఉన్నాడు. నేను చూపిస్తున్నాను. జియో నెంబర్ 177 పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి జియో ఇది. ఇలాంటి వాళ్ళందరూ హెల్త్ మినిస్టర్లు అయిపోతే ఇలాగే ఉంటుంది. మరి గవర్నమెంట్లో ఉన్నారు, ఆ మాత్రం జియోలు చెక్ చేసుకోలేరా మీరు? వాళ్ళు ఏమో మాట్లాడమంటే నోటుకి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు మీరు. మా అందరికీ తెలుస్తుంది మీ వెనకాల చంద్రబాబు గారు, చిన్నబాబు గారు దగ్గరుండి ఆపరేట్ చేస్తున్నారు వీటన్నిటినీ వాళ్ళ సొంత మనుషులు కట్టబెట్టేయడానికి అని చెప్పేసి. బట్ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? హెల్త్ మినిస్టర్కి వస్తుంది. సరి చేసుకోవాలి. ఇది చాలా తప్పిది. తక్షణమే ఆరోగ్యశ్రీ పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలి ఈ ప్రభుత్వం. క్లియర్ చేసి ప్రజల ప్రాణాలని గాల్లో నిలిపేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. 2700 కోట్లలో 1000 కోట్లన్నీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తే తప్ప వాళ్ళెవరూ ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రెస్టోర్ చేసే పరిస్థితి లేదు. దీనిపైన ఇది వదిలేసి
పనికిమాలినటువంటి అంశాల మీద